టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే ఆయన సభకు వచ్చారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండోసారి బడ్జెట్ సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. నిన్ననే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ వచ్చారు. ఇవాళ మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరు కానున్నారు. ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు సభకు రానుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమిత్ర, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 10:30కి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈసారి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా కాలంగా, అంటే దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. మనం చూశాం గత మార్చి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మార్చి 12వ తేదీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సభలో ఉన్నారు. ఆ తర్వాత తిరిగి ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాని పరిస్థితిని మనం చూశాం. కాబట్టి దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, ఈ రోజు ఒకరోజే అసెంబ్లీకి హాజరవుతారా, లేకపోతే అసెంబ్లీ జరిగినన్ని రోజులు అసెంబ్లీకి వస్తారా, దానిపై కొంత సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం కేసీఆర్ నివాసం దగ్గర ఉన్న నందినగర్ లో మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి తదితరులు ఇప్పుడే కేసీఆర్ నివాసానికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలపైన చర్చ జరపాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వివరిస్తుందని చెప్పి ఆరోపణలు జారీ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కృష్ణా వాటర్ ను ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాల హక్కులు, పంపిణీ ఈ అంశాలపై ప్రధానంగా అసెంబ్లీలో చర్చ పెట్టే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కృష్ణా గోదావరి జలాల హక్కులు, పంపిణీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది, కృష్ణా గోదావరి జలాలపై ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు 2-3 రోజులు కాకుండా కనీసం 15 రోజులు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రధానంగా చర్చించాలి. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాదాపు బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీల నీటిని కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు చాలని చెప్పి నీటి వాటాలు తగ్గించుకుని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు నీటిని తరలించే కుట్ర జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఆరోపిస్తోంది. మనం చూశాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా కృష్ణా గోదావరి జలాలతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపైనే కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై కేసీఆర్ మాట్లాడతారా, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎటువంటి డిమాండ్స్ ఉంచబోతున్నారు అసెంబ్లీ ముందు, దాంతోపాటు అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహిస్తారు, అసెంబ్లీలో ఏ అంశాలు ఈ కృష్ణా గోదావరితో పాటు ఏ కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.